ఈ మధ్య అన్ని విషయాల మీద షెహన్షా ఓ కన్నేసి ఉంచుతున్నాడు. ఎప్పుడు ఆయన మారువేషంలో బయటికి వస్తారో తెలీదు. సామ్రాజ్యాన్ని స్వర్గతుల్యం చేయాలన్న ఆలోచన పుట్టుకొచ్చింది ఆయన మనస్సులో. జోధా బేగం గురించి దిగులు పడకండి. తను ఎప్పుడు జనాలకి చేరువ కావాలని ప్రయత్నించినా నేను మధ్యలోనే అడ్డొచ్చి ఆవిడ కలలన్నీ పటాపంచలు చేసేస్తాను. జలాల్ జీవితంలో అందరికంటే ముఖ్యమైన స్థానం ఎప్పుడూ నాదే. కానీ జోధా బేగం, ఇవాళ మీరు ఏ కల అయితే కన్నారో దాన్ని మాత్రం తప్పక గుర్తుంచుకోండి. ఎందుకంటే అది ఎప్పుడు మాకు చెప్పాల్సి వస్తుందో ఏమో. షహన్షాని వివాహం చేసుకోవటం ద్వారా రాజపుత్రులతో సంబంధ బాంధవ్యాలు తెంచుకున్నారు. ఇక ఈ దాడి అనంతరం మన మొగలాయిలకి అందరికంటే పెద్ద శత్రువులం కాబోతున్నాం. అలాంటి స్థితిలో మీరు ఆగ్రా వెళ్లడం, వాళ్ళు తమ శత్రుత్వాన్ని నిర్వర్తించుకోనివ్వండి. కానీ జోధాకి అన్నయ్యగా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించుకోక తప్పదు. మాతో కాసేపు వినోదానికి ఆట ఆడగలరా? అలాగే షహిన్షా, కానీ ఇవి చాలా పెద్దవి. నేను వీటిని ఎలా కదపగలను? ఆడే విధానం అదే జోధా బేగం. అయితే ఈ పావులు మాత్రం మన సైగల ప్రకారమే నడుస్తాయి. హోషియార్, హోషియార్! ఎక్కడ చచ్చింది? ఆజ్ఞ బేగం సాహిబా. హోషియార్, నేను షెహన్షా గారితో ఆడడానికి వెళ్ళాలి. కానీ కానీ ఈ జోళ్లు నా దుస్తులకు అసలు తగినట్టుగా లేవు. నేను ఇప్పుడే ఇంకొక జోళ్ళు తీసుకొస్తాను. త్వరగా రా. షెహన్షా గారు నా కోసం వేచి ఉండటం నాకు ఇష్టం లేదు. తొందరగా రాదండి. ఇదిగోండి బేగం గారు. రాను రాను ఈ అంతఃపురం నీకు అంతగా నచ్చుతున్నట్టు లేదు. మరి పని దొంగ వేపోతున్నాను. అలా అనకండి హుజూర్. నేను సదా మీ బానిసని. ఏదో మీ నీళ్ళలో నన్ను ఇలా బతకనివ్వండి హుజూర్. ఇక ఊరికే నాటకాలు పెట్టం మానే. ముందు పద. షహిన్షా, మనుషుల్ని ఇలా పావులు చేసి ఆడడం నాకంతగా నచ్చడం లేదు. ఆటని ఆటలాగే చూడాలి జోధా. ఇందులో పద్ధతులు అవి చూడకూడదు. ఇదిగో చూడండి. అశ్వమ, కుడివైపు ముందుకు నడు. అసలు జోధా బేగం, ఆట ఆసక్తికరంగా ఉండాలంటే ఏదో ఒక పందెం కూడా ఉండి తీరాలి. ఒకవేళ ఈ ఆటలో మీరే గెలిచారనుకోండి, మమ్మల్ని మీరు ఏం కావాలన్నా కోరుకోవచ్చు. కంగారు పడకండి జోధా బేగం. మీరు ఈ ఆటని షెహన్షా తోటే ఆడుతున్నారు. ముందు ఆట ఆరంభిద్దాం. చివర్లో గెలిచిన వారికి ఏమివ్వాలో ఆలోచించుకోవడానికి కూడా వ్యవధి లభిస్తుంది కదా. ఆడవలసింది మీరే. ఎత్తువేయండి. అలాగే. ఒక సంగతి బాగా గుర్తుంచుకో హోషియార్. నేను లోపలికి వెళ్ళిన తర్వాత వేరే ఎవరిని లోపలికి రానివ్వద్దు. నేనిప్పుడు జలాల్తో కనీసం 4-5 ఆటలైనా ఆడాలి. ఎన్నో రోజులైపోయింది. ఇవాళ నేను వారిని మళ్ళీ మళ్ళీ ఓడించేస్తాను. అందులో కొత్త విషయం ఏముంది బేగం సాహిబా? షెహన్షా గారు ఎప్పుడు మీ చేతిలో ఓడిపోతూనే ఉంటారుగా. భటుడు, ముందుకి నడు. చూడండి జోధా బేగం, మేము తరచుగా ఈ ఆటలో రుఖయ్యా బేగం మీద ఓడిపోతూనే వచ్చాం. మీరేమో రుఖయ్యా బేగంని ఓడించేశారు. అంటే మా ఉద్దేశంలో మీతో ఆడటం కొంచెం కష్టమే అనుకుంటాను. ఆటన్నాక గెలుపోటములు సహజమే కదా. ముఖ్యం ఏంటంటే ఆనందంగా ఆడుకోవడం. రాజేమో గెలుపోటముల్ని నవ్వుతూ అంగీకరించడమే. చాలా బాగా చెప్పారు మీరు. ఈ సందర్భంలో ఓ అశ్వమ, జోధా బేగం సైనికుడిని నేలకూల్చు. చూసారా, మీ సైనికుడు హతమైపోయాడు. ఇదేం బాగలేదు షహిన్షా. మీరు నన్ను మాటల్లో పెట్టేసి నా పావుని హతమార్చేశారు. పైగా నేను ఈ ఆట ఆడి చాలా రోజులైపోయింది. ఎవరెక్కడ నిలబడ్డారో కూడా నాకు అసలు అర్థం కావడం లేదు. ఇప్పుడేగా మీరన్నారు జోధా బేగం, ఈ ఆటలో గెలిచినా ఓడినా నవ్వుతూ అంగీకరించాలి అని. ఇప్పుడేమో మీరు ఫిర్యాదు చేస్తున్నారు. భటుడు, ముందుకి నడు. జోధా బేగం ఇక్కడ కూడానా? ఈ మధ్య తరచుగా నాకు జనాలకి మధ్య ఈవిడ అడ్డుపడుతోంది. తన ఉద్దేశం మంచిది కానుంటుంది బేగం సాహిబా.
మిమ్మల్ని షహన్షా గారికి దూరం చేయాలనుకుంటుంది ఆ జ్యోతా బేగం. చూస్తుంటే మీరు చాలా ఆనందిస్తున్నట్టున్నారు. అంతేగా షహిన్షా, నేనేదో మీరు చూపించిన వ్యక్తిని మీ మీద ఉపయోగించి మిమ్మల్ని మాటల్లో పెట్టేసి ఎత్తు వేసేశాను. చాలా బాగుంది. హోషియార్, నువ్వొక పని చేయి. షెహన్షా గారికి తనివి తీరే వరకు నువ్వు ఇక్కడే వేచి ఉండు. ఆయన ఎప్పుడొస్తే అప్పుడు నేను వారిని కలవటానికి వచ్చానని చెప్పు. తమరు సరేనంటే నేను లోపలికి వెళ్ళి చెప్పొస్తాను. వద్దు, నీకు నేను ఏం చేయమని చెప్పానో అది చెయ్యి చాలు. నీ లీలలు విచిత్రంగా ఉన్నాయి జగద్రక్షక. జోదా బేగం స్పృహలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ రుకయ్య బేగం స్పృహలో లేకుండా పోతున్నారు. మంత్రి, కుడివైపుకు వక్ర నడకన 4 అడుగులు. తమరే గెలిచారు షహిన్షా. కానీ మాకీ గెలుపు ఆనందంగా లేదు జ్యోతా బేగం. ఎందుకంటే మీరు కావాలని ఓడిపోయారు. నేనేదో కావాలని మిమ్మల్ని గెలిపించలేదు షహిన్షా. నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను. అంతటి దుస్సాహసానికి నేనెందుకు ఒడిగడతాను? అయితే సరే, అలా అయినట్లయితే మేం గెలిచిపోయాం అనుకోండి. పందెం ప్రకారం మేం మిమ్మల్ని ఒకటి కోరుకుంటాం జ్యోతా బేగం. తమరు షహిన్షా కదా, నేను మీకు ఇవ్వగలిగిందేముంటుంది? ఆలోచించండి. మీరు ఈ షెహన్షాకి ఏమివ్వగలరో ఆలోచించండి. అయితే సరే, నేను మీకు ఎలాంటి కానుకిస్తానంటే దానివల్ల మీరు మరింత మంచి షహిన్షా, మంచి మనిషి అయిపోతారు. అప్పుడు ప్రజలు మిమ్మల్ని మరింతగా అభిమానిస్తారు. అందరూ వెళ్ళిపోండి. ఇప్పుడు చెప్పండి జ్యోతా బేగం, మీరు మాకు ఏమివ్వగలరు? అది ఎలాంటి కానుకంటే అది నేను మీకిచ్చేది కాదు, మీరే బక్షీబానికిచ్చేది. అది కూడా ఆవిడ ఒడికట్టు సందర్భంగా ఇవ్వాలి. ఒప్పుకోవలసిందే జ్యోతా బేగం. ఓడిపోయాక కూడా మీరు మీ మాటే నెగ్గించుకున్నారు. మా చేత ఏం చేయించాలనుకున్నారో చేయించారు. సరే, ఈ విషయం కూడా చెప్పండి. బక్షీబానికి ఏం కానుక ఇవ్వాలనుకుంటున్నారు? తమరు తను ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకునే కానుక ఇవ్వండి. ఆ కానుక వల్ల మీరు తన అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనుకోవాలి. దాంతో ఆవిడ దృష్టిలో మీ మీద గౌరవం మరింతగా పెరిగిపోవాలి. చూడండి జ్యోతా బేగం, పొడుపు కథలు రహీం వేస్తేనే బాగుంటుంది. మేం బక్షీబానుకి ఏం కానుక ఇవ్వాలో మాకు స్పష్టంగా తెలియజేయండి. బక్షీబానుకి తన భర్తని షరీఫుద్దీన్ గారినివ్వండి. ఆదాఫ్ షహన్షా. ఇక్కడున్నావేంటి? రుకయ్య బేగం ఎక్కడుంది? ఆవిడ కోసం మేము చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఆవిడ వచ్చారు హుజూర్, కానీ మీరు అప్పుడు వేరే పనిలో ఉన్నారు. అందుకని ఆవిడ వెళ్ళిపోయారు. తమరికి ఒక మాట చెప్పమన్నారు. ఆ మాట ఏమిటో మాకు బాగా తెలుసు. మమ్మల్ని ఆవిడ కలవదలిచామని చెప్పమని ఉంటారు. మేము ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తున్నాంలే. ప్రతిసారి నాకు షెహన్షాకి మధ్య అడ్డు వస్తుంది జోదా బేగం. పదే పదే అలాగే చేస్తే నేను ఇక సహించలేనావండి. ఇక నేను ఏదో ఒకటి చేయాల్సిందే. మీరు మాతో చదరంగం ఆడటానికి వచ్చినప్పుడు మాతో జ్యోతా బేగం చదరంగం ఆడుతున్నారనేక మీకు మా మీద ఇంతగా కోపం వస్తుంది? చూడండి, మా జీవితంలో ఎన్నోసార్లు మీతో చదరంగం ఆడాం, కానీ జ్యోతా బేగంతో ఆడినప్పుడు కలిగిన ఆనందం ఉందే ఇంతవరకు ఎన్నడూ కలగలేదు మాకు. అయితే మీరు నాకు ఈ సంగతి చెప్పడానికి వచ్చారా? జోదా బేగంతో చదరంగం వాడినప్పుడు మీకెంతో ఆనందం కలిగిందని. వీలైతే మేము జీవితాంతం ఆవిడతోనే చదరంగం ఆడాలనుకుంటున్నాం. మీతో ఎప్పుడు అడిగినా మీరే మమ్మల్ని ఓడించేసేవారు. ఇవాళేమో మేమే జ్యోతా బేగంని ఓడించాం. అవునా? మీరు ఆ జోదా బేగంని ఓడించేశారా? మంచి పనే జరిగింది.
మాకు తెలియక అడుగుతున్నాం, మేం జోధా బేగంని ఓడించామనగానే మీ కోపం అలా ఎందుకు చల్లారిపోయింది రుకయ్య బేగం? జోధా బేగం మీద మీకెందుకు అంత కోపం? ఎందుకంటే కొన్నింటి మీద కేవలం నాకే హక్కు ఉంది గనక జలాల్. నేను నా హక్కులన్నీ ఇంకొకరితో పంచుకోలేను. మనుషుల్ని పావులుగా చేసి చదరంగం ఆడడం మీద నా హక్కుని ఇంకొకరితో పంచుకోలేను. అదంతా పక్కన పెట్టండి జలాల్. రండి, మనం ఒక చదరంగం ఆట ఆడదాం రండి. లేదు రుకయ్య బేగం, మేమివాళ మీతో చదరంగం ఆడబోము. ఎందుకు? ఎందుకంటే ఇవాళ మేం గెలిచినందుకు సంబరాలు చేసుకుంటాం. దాంతో పాటే బక్షీబాను ఒడికట్టు పండుగ కూడా. అవునవును, నేను ఆ సంగతే మర్చిపోయాను. నేను కూడా వెళ్లి బక్షిబాను కోసం ఒక తగిన కానుకను సిద్ధం చేసుకుంటాను. ఎలాంటి కానుకంటే అది విశిష్టమైనదిగా భిన్నమైనదిగా ఉంటుంది. ఏం జరిగింది జలాల్? మీరు ఆలోచనలో పడ్డారే? మరేం లేదు రుకయ్య బేగం, మేము ఆలోచిస్తోంది ఏంటంటే భాయిజాన్ బాబీజాన్ల తరపున బక్షీబానుకి ఏం కానుక ఇవ్వాలా అని. సరిగ్గా అన్నారు మీరు. మనిద్దరం కలిసి బక్షిబాను కోసం కానుక తీసుకొద్దాం. విశిష్టమైన కానుక. బక్షిబానుకి భాయిజాన్ బాబీజాన్లుగా ఇద్దాం. రా బక్షి, ఇక్కడ కూర్చో. నిన్ను త్రాసులో తూచిన తర్వాత నీ బరువుతో సమానమైన వెండి బంగారాల్ని పేదవాళ్లకి పంచుతాం. ఈ కానుకలన్నింటినీ పేదవాళ్లకు పంచిపెట్టండి. ఇప్పుడు అందరూ బక్షీబానుకి బహుమతులు అందజేయాలి. అందరికంటే ముందు మీరే గుల్బదన్ బేగం. మీరు తనకు అత్తయ్యే కదా. నాకన్నా ముందు ఇచ్చే హక్కు మీకే ఉంది బాబీజాన్. నేను ఆ ఖుదాని మీకు బాగా అల్లరి చేసి ఒక చిన్నారిని ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఈ కథలన్నీ రహీంకి చాలా ఇష్టమైనవి. నేను వీటిని ఎలా రాశానంటే ఇవి వింటే పిల్లలు చాలా సంతోషిస్తారు. బక్షిబాను, నేను మీకోసం తీసుకొచ్చిన కానుక మీకు ఎంతగానో నచ్చుతుంది.
జాన్, ఇది ఎంత అందంగా ఉంది. ఇది అందంగా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఇది మీకు పుట్టబోయే బిడ్డ మావయ్య విశిష్టరాణి ఇచ్చారని ఆ బిడ్డకి తప్పనిసరిగా తెలియాలి కదా. పైగా నేను కోరేది ఏంటంటే నా మేనల్లుడికి నేనంటేనే ఎక్కువ ఇష్టం ఉండాలి. అందుకని తను పుట్టడానికి ముందే తనకి నేను లంచం ఇచ్చుకోవడంలో తప్పు లేదని నా ఉద్దేశం. చూసావా, చివరికి జోదా బేగంని రుకయ్య బేగం అనుకరిస్తోంది. గుర్తుందా నీకు? మీనా బజార్లో షహన్షాకి జోదా బేగం ఉయ్యేలే కదా ఇచ్చారు. జోధా బేగం, మీరేం కానుకిస్తున్నారు? ఏదో గొప్ప కానుకే తెచ్చుంటారు. ఎందుకంటే సాటి లేనిది అన్నిటికంటే భిన్నమైనది ఇవ్వటం మీకు అలవాటేగా. నేను కానుక తీసుకొచ్చాను అత్తయ్య గారు. కానీ మీ చేతుల్లో ఏమీ లేదుగా జోధా బేగం. ఆనందాన్ని కళ్ళతో చూడలేము, దాన్ని అనుభవించగలమంతే. నేనిచ్చే కానుకలో నాతో పాటు షహించా గారి భాగం కూడా ఉంది. షహించా గారు నాకంటే పెద్ద స్థానంలో ఉన్నారు గనక ఈ కానుకని వారిస్తేనే బాగుంటుంది. బక్షీబానికి ఏం కానుకివ్వాలో మాకు దయచేసి స్పష్టంగా చెప్పండి. బక్షీబాను భర్తని, షరీఫుద్దీన్ గారిని. మీరు అలా ఎందుకు చేస్తారు జోధా బేగం? మాకు ఎప్పుడు ఇష్టం లేని పని ఎందుకు మా చేత చేయిస్తూ ఉంటారు? ఆ పని మాకు ఇష్టం లేదని తెలిసినా ఎందుకు అలా చేయిస్తారు? నిన్నేమో మీరు అందరితో కలిసొచ్చారు, బక్షీబానుని మన్నించమని వేడుకున్నారు. సరే పోనీ అనుకుని మే ఆ పనికి ఒప్పుకున్నాం. ఇప్పుడు మీరేమో మళ్ళీ షరీఫుద్దీన్ని విడుదల చేయమని అడుగుతున్నారు. కేవలం బక్షీబాను కోసం షహించా. నేను మీకు ముందే చెప్పాను, నేను బెనజీర్ విషాన్ని తాకి మిమ్మల్ని కాపాడింది నిజమే. అయినా దాని వెనుక షరీఫుద్దీన్ అతి పెద్ద పాత్ర వహించారని చెప్పాను. జోధా బేగం అనుమతి లేకుండా ఒక నేరస్తుని కలవటం చాలా పెద్ద నేరమని మాకు తెలుసు. అయినా కూడా మేము అది పట్టించుకోలేదు, ఎందుకంటే దాని వెనక మీ ఉద్దేశం మాకు తెలుసు గనక. అంత మాత్రం చేత మీరు పదే పదే షరీఫుద్దీన్ని ప్రశంసించకూడదు. అతను మమ్మల్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించాడు. అలాంటి వాడిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారా? మొఘలాయి సామ్రాజ్యం పట్ల అతని మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. అందుకని నన్ను కారాగారానికి రమ్మని ఆ బెనజీర్ విషయంలో అన్ని వివరాలు చెప్పారు ఆయన. ఆయన మిమ్మల్ని కాపాడమని నన్ను ఎంతగానో ప్రాధేయపడ్డారు. అయితే ఆ మాట తను మాకెందుకు చెప్పలేదు? బహుశా మీరు అతని మాట వినిపించుకోరని అనుకునుండొచ్చు. కానీ ఏ నేరం కారణంగా మీరు షరీఫుద్దీన్ని కారాగారంలో పెట్టారో అదే నేరం ఆదం ఖాన్ కూడా చేశాడు కదా. అయితే ఆదం ఖాన్ నీ సామ్రాజ్యం పరువు కాపాడినందుకు అతన్ని మీరు క్షమించి విడుదల చేశారు. అలా అయితే షరీఫుద్దీన్ గారు మొఘలాయి షహింషానే కాపాడినవారు. అయినా మీరు అతన్ని క్షమించనంటున్నారే? ఆయన మీ చెల్లెల్ని కట్టుకున్న భర్త. బక్షీబాను సంతోషంగాను ఆనందంగా ఉండడం మీకు ఇష్టమేగా. తను ఆనందంగా ఉండాలంటే తన భర్త తన చెంత ఉండాలిగా. జోధా బేగం మాకు వ్యతిరేకంగా కుట్ర పన్నిన వాడిని విడుదల చేయమని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. అవును, ఎందుకంటే ఒకప్పుడు వారు నన్ను వ్యతిరేకించిన వారు, నా భర్తని వ్యతిరేకించిన వారు.